అయితే ఈ విధి రాతలో ముందుగానే దీన్ని వివాహం చేసుకోకముందే, ఏదైనా సరే మొదటి వివాహం చేసుకోకముందే తన యొక్క విధి రాతను, తలరాతని ముందుగానే చూసుకొని, తన పర్సనల్‌గా తన యొక్క జాతకాన్నంతా కూడా క్లియర్‌గా, క్లుప్తంగా, తన యొక్క జీవిత యొక్క విషయాలు, అంశాలన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని, అందులో మనకు నష్టం అనేది ఉంటే, ఆ నష్టానికి తగినట్టుగా ముందు పరిహారం చేసుకోవాలి. హ్మ్. పరిహారం చేసుకున్న తర్వాత అప్పుడు ఇష్టమైనటువంటి వివాహం చేసుకోవచ్చు. మొదటిగా పరిహార మార్గం అనేది ఏంటి అంటే, తనకు వివాహ మాంగల్య దోషం ఉంది. హ్మ్. మాంగల్య దోషం అంటే అన్నిటికీ వర్తిస్తుంది. హ్మ్. మాంగల్య దోషం అనే దాంట్లో అనేక విధాలు. మాంగల్య దోష ప్రభావం అనేది ఆమెకు ఉండడం వల్ల తన వివాహం చేసుకున్నటువంటి భర్తతో లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండరు. హ్మ్. ఏ రోజైనా సరే విడిపోవాల్సిందే ఒకటి. ఆ మాంగల్య దోషంలోనే ఇంకా తీవ్రమైనటువంటి ప్రభావం ఉన్నట్టయితే ఒకరి పట్ల ఒకరు హత్య. హుహు. ఏమిటి హత్య. హత్య అంటే భార్యను చంపడం కానీ, హ్మ్. లేదంటే భార్య భార్య భర్తను భర్తను చంపేయడం కానీ మనమంతా చూస్తున్నాం కదా. హ్మ్. ఇవన్నీ ఇందులో వర్తిస్తాయి. వర్తిస్తాయన్నమాట.